వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏదైతే ఉన్నాడో అతను ప్రగల్భాలు పలుకుతున్నాడు అనమాట. సో ఏమంటున్నాడంటే ఏదైతే హిందూ జలాలు ఆపితే మళ్ళీ యుద్ధం అన్నట్టే ఆయన ఈరోజు స్పీచ్ లో చెప్పడం జరిగింది. సో మన దేశాన్ని మనం కాపాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక యుద్ధమే అన్నట్టు ఆయన ప్రగల్భాలు పలకడం జరిగింది. సో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు కూడా అర్థం అవుతుందో అవదో అనేది తెలియదు. సో వాళ్ళ దగ్గర సరిగ్గా తినడానికి తిండి లేదు, కానీ ఇలాంటి ప్రగల్భాలు మాత్రం బీభత్సంగా చేస్తారనమాట. ఈవెన్ వాళ్ళ వాహనాలకి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కి డీజిల్ కొట్టడానికి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండని పరిస్థితి, హిందూ జలాల మీద డిపెండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఈ రకంగా ప్రగల్భాలు బల ఉంటే కావాలని కెలికి మరి వదులుతున్నారు ఇండియన్ ఆర్మీని, ఇండియన్ ఆర్మీని అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కావాలని ఆయన యుద్ధం కావాలని పిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ కి ఒక గట్టిగా షాక్ అనేది తగిలిందనమాట. సో ఏదైతే లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఈ రోజు ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, సో ఏదైతే లాహోర్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ సంబంధించింది ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది ల్యాండ్ అయ్యేటప్పుడు అందులో మంటలు రావడం జరిగింది. ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది బీభత్సమైన మంటలు రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది దాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం లాహోర్ ఇమిగ్రేషన్ అక్కడ ఆ ఏరియా మొత్తం మంటలు రావడం జరిగింది. అందరూ ప్రయాణికులు అందరూ భయపడి పారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకే సరిగ్గా లేదు, వాళ్ళు ఎలా పనిచేస్తుందో వాళ్ళకే సరిగ్గా తెలియదు, కానీ ఇండియా మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంట వాళ్ళు. సో వాళ్ళు ఏ రకంగా సిద్ధంగా ఇండియాని ఇండియా అయితే తిప్పికొట్టడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే స్టార్టింగ్ యుద్ధం ఏంటంటే వాళ్ళు కెలికింది వాళ్ళే, అక్కడ దగ్గర గన్స్ దగ్గర కెలికింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే యుద్ధ వాతావరణం వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో పాకిస్తాన్ అనేది కావాలని ఇండియాని కెలుకుతుంది. ఇండియా సైలెంట్గా ఉన్నప్పటికీ కావాలని ఇండియానే కెలుకుతుంది. టైం చూసి ఇండియా ఒక దెబ్బేస్తే వాళ్ళు వదిలేసిద్ది, కానీ వీళ్ళు కావాలని కెలికి మరి వదిలేస్తున్నారు. ఈ రోజు ఏదైతే విన్ కమాండ్ అభినందన్ వర్తమాన్ ఏదైతే ఫోటో పెట్టుకొని తీసేస్తాను ఏదైతే మన లండన్ లో ఆ విజువల్స్ కనుక మనం చూస్తున్నాం, ఏదైతే లష్కర్ ఏ తోయిబాది ఏదైతే సంబంధించిన వ్యక్తి కూడా ఈవెన్ హిందూ జలాలు కనుక నువ్వు వదలకపోతే మోడీ నీ రక్తం అక్కడ పారెద్ది అన్నట్టు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా స్పీచ్ అనేది ఎంతవరకు కరెక్ట్, ఈ రకంగా కెలుకుతున్నారు ఒక్కొక్కరు ఇండియన్ ని. అలాంటి స్పీచెస్ కానీ మళ్ళీ ఏదైనా చూస్తే రక్తం మరిగిపోయే పరిస్థితి మనందరూ చూస్తున్నాం. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే సబ్మెరైన్స్ ద్వారా కానివ్వండి, అలాంటి సిచ్యువేషన్స్ కనుక ఇప్పుడు ఆ తరహా యుద్ధం అనేది ఇప్పుడు అవుతుంది అనమాట అక్కడ. సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ దేనికైనా సిద్ధానికి రెడీగా ఉంది. వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. గుజరాత్ లో దగ్గర 1000 మందికి పైగా ఇతర దేశస్తులు అక్రమంగా అక్కడ ఉంటున్నారని తెలిసింది. వాళ్ళందరినీ బంధించడం జరిగింది పోలీసులు. సో వన్ బై వన్ చర్యలు అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియన్ వాళ్ళు. సో మొత్తం పాకిస్తాన్ టీం మొత్తం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అసలు గేమ్ అని ఇండియన్ ఆర్మీ అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనకు క్లియర్ కట్ గా తెలిసింది. రోజుకు డే బై డే ఏదో ఒక కెలుకుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు బోర్డర్ దగ్గర మొత్తం రెడీగా ఉన్నారు. వాళ్ళ రేడార్స్ కానీ మిషన్స్ కానీ మొత్తం రెడీగా ఉన్నారన్నమాట. ఏ క్షణమైనా ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం, అసలు వెయిట్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది. అక్కడ చాలా హై టెన్షన్ గా ఉందన్నమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ వస్తే మేము షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.